మనలను ఎడబాపునా. కర్లపూడి అభిమాని మొదలైన సంఘ విశ్వాసులారా, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమను మనం పొందుకుంటే, మనలో ఉన్న పాపాన్ని గ్రహించి, మనలో ఉన్న పాపం నిమిత్తమే దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆయన ప్రేమను ఒకసారి పొందుకుంటే జీవిత పర్యంతము కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరం చేయగలిగేటువంటి ఉపద్రవము కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ లేదు. ఆయన ప్రేమ నుండి నిన్ను విడదీయగలిగేటువంటి శక్తి నీతో అని వాక్యం సెలవిస్తాం. గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల ఆయన ప్రేమ ఎంత అమూల్యమైంది కదా. ఆయన ప్రేమ ఎంతో వాత్సల్యాన్ని ఇచ్చేది కదా. ఆయన ప్రేమను బట్టి మనకు జీవాన్ని ఇస్తుంది కదా. ఆయన ప్రేమ మనం బ్రతుకుదెరువును ముందుకు నడిపిస్తుంది కదా. సామెతల గ్రంథం 8:17 ఒకసారి చదువుకుందామా. నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించేవారు నేను, సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతకాలండి దేవుడు. ఆయన ఏమన్నారు? వెతకుడి మీకు లంకెందులు వెతకమన్నాడండి అమ్మా, లేకపోతే బాగా బడా స్వాస్యాన్ని వెతుకుంటూ వెళ్ళమన్నాడా? ఏం వెతకమన్నాడు తల్లి? నన్ను వెతకమన్నాడు ఆయన. నేను మీకు దొరుకుతాను, నన్ను వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, వెళ్తా ఉండగా దారిలో ఎక్కడైనా ఇంటి దగ్గర నుంచి మళ్ళా ఇటు చుట్టూ వాళ్ళందరినీ తీసుకొస్తారా లేదా మీరే వస్తారా? ఇటు చుట్టూ గురించి చెప్పరు. పొరపాటున ఏ కాలు కింద ఏ కింద వేసి కుక్కెత్తరని భయం కదండి. నిజంగా నిజమే. జాగ్రత్తగా ఒక్కళ్ళు ఎవరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి అమ్మమ్మ నాన్నమ్మ చెప్తారో తెలీదు, పెడతారు మానేస్తారేమో. జాగ్రత్తగా వెతుక్కుంటూ వస్తారు. వచ్చిన తర్వాత దొరుకుతుంది. ఎక్కడ పడదు, ఎలా వెతికితే దొరుకుతుంది? జాగ్రత్తగా, లేకపోతే సైకిల్ వస్తుందా, బండి వస్తుందా చూసుకుంటే దొరికేద్దా? అమ్మా అర్థమవుతుంది నా మాటలు. జాగ్రత్తగా వెతకాలండి దేవుడిని వెతికే వారమై ఉండాలి. అనునిత్యం దేవుడిని వెతికే వారమై ఉండాలి. దేవుడిని పొందుకునే వారమై ఉండాలి. దేవుడిని అనుభవించే వారమై ఉండాలి. చక్కని మాటలు ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతూ వెలుపులు చేశాడు. పాపం చేయించినటువంటి అపవాది యొక్క కుయుక్తి నుంచి మనం బయటపడాలి. పాపానికి బానిసలుగా మనల్ని మార్చేసినటువంటి ఆ యొక్క శోధకుని యొక్క ఉరిలోంచి బయటకు రావాలి. పరిశుద్ధుడిగా నిన్ను తీర్చిదిద్దగలిగే వాడు దేవుడు. ఒకనాడు నువ్వు పాపివైనా, ఒకనాడు నువ్వు క్రూరుడు అయినా, మూర్ఖుడు అయినా నిన్ను మార్చగలిగే వారు ఒకరు ఉన్నారు అంటే దేవుడు. దేవుని సన్నిధిలో నిన్ను ఆయన నుంచి వలె మార్చి చూపించగలిగే సత్తా కలిగినటువంటి నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువు. అలా మార్చుకున్న తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని అగ్ని జ్వాలల మీదకి వచ్చేసినా ఆయన ప్రేమ నుంచి, ఆయన కాపుదల నుంచి, ఆయన యొక్క రక్షణ నుంచి ఏది మనను ఎడబాపలేదు. కనుక ప్రభునందు ప్రియ ప్రతి ఒక్కరూ కూడా దేవుల్లో ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ, దేవుల్లో బలపడుతూ, దేవుల్లో నమ్మకంగా నేను ఈరోజు జీవించాను లేదా, సాయంకాలానికి దేవునికి లెక్క ముగించుకోవాలి. దేవుడు నేను జీవితాంతం నమ్మకంగా జీవించాలనేటువంటి అపేక్ష కలిగి హృదయాన్ని లేచి ప్రార్థించాలి. దేవా, ఈ రోజంతా నీకు నమ్మకస్తుడిగా నేను బ్రతకాలిగా, నిన్ను ప్రేమించేవాడుగా, నిన్ను ప్రకటించేవాడుగా, నా క్రియల ద్వారా నీకు సాక్షిగా నేను బ్రతికేటట్లుగా ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచన ఉదయాన్నే లేచిన కలిగి ఉండి మోకరించాలి. ప్రార్థన అయిన తరువాత అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుకుంటాను. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం